వెల్కమ్ టు గ్లామ్ వరల్డ్. రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సంచలనం, సెన్సేషన్ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు ఈయన సినిమాలు తీసినా రిలీజ్ చేసినా అదొక పెద్ద సెన్సేషన్. సినిమా అంటే ఇలా ఉండాలి, ఇలా సినిమాని తీయొచ్చు అని ఒక కొత్త డెఫినేషన్ ని టాలీవుడ్ కి అందించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు శివకి ముందు సినిమా, శివకి తరువాత సినిమా అని మాట్లాడే విధంగా ఒక ట్రెండ్ ని సెట్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ డైరెక్టర్ హ్యాండిల్ చేయని సబ్జెక్ట్ లేదు. హారర్ కానీ, కామెడీ కానీ, రొమాన్స్ కానీ, ఫ్యాక్షన్ కానీ, ఎలాంటి స్టోరీస్ నైనా డైరెక్ట్ చేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా. ఈయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసిన డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ గా పెద్ద పెద్ద హిట్స్ ఇస్తున్నారు. ఈ డైరెక్టర్ కాంట్రవర్షియల్ మూవీస్ తీస్తూ ఎప్పుడూ మీడియాని తన వైపు తిప్పుకునే ఈయన ఈ మధ్య ఒక పెద్ద కాంట్రవర్షియల్ బయోపిక్ మూవీ తీశాడు. ఈ సినిమా టోటల్ టాలీవుడ్ ని షేక్ చేసింది. అదే ఈ మధ్య లేటెస్ట్ గా వచ్చిన వంగవీటి అనే సినిమా. ఈ వంగవీటి అనే సినిమా మూవీకి ముందు రిలీజ్, మూవీకి తర్వాత రిలీజ్ అయి పెద్ద హైప్ నే క్రియేట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఆయన చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానంగా నీ ఫేస్ నాకు నచ్చలేదు, అందుకే నేను చెప్పను అని అన్నాడు. దానికి వెంటనే యాంకర్ కంగు తిని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాడు. బ్రేక్ తర్వాత కూల్ అయిన రామ్ గోపాల్ వర్మని యాంకర్ ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉంది అని అడిగాడు. దానికి సమాధానంగా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మీ ఫేస్ శ్రీదేవిలా ఉంది, మీరు గనక అమ్మాయి అయ్యుంటే మిమ్మల్నే పెళ్లి చేసుకునేవాణ్ణి అని చెప్పి నవ్వేశాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.